సీఎం జగన్ పై దాడి కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. సతీష్ దుర్గారావుతో పాటు మరో 5గురిని పోలీసులు విచారిస్తున్నారు. సెల్ టవర్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్నారు. రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వడ్డెర కాలనీ యువకులను అదుపులోకి తీసుకోవడంతో నిన్న కమిషనరేట్ దగ్గర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. యువకుల తరపున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న యువకులను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేశారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సతీష్ దుర్గారావుతో పాటు మరో 5గురిని పోలీసులు విచారిస్తున్నారు. సెల్ టవర్ లొకేషన్, టెక్నికల్ ఆధారాలను సేకరిస్తున్నారు. రాజకీయ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వడ్డెర కాలనీ యువకులను అదుపులోకి తీసుకోవడంతో నిన్న కమిషనరేట్ దగ్గర కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. యువకుల తరపున హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. పోలీసుల అదుపులో ఉన్న యువకులను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, మనకు తెలుసు ఏపీ రాజకీయాల్లో సీఎం పై దాడి ఘటన అనేది పెను సంచలనంగా మారింది. ఎవరు చేశారు? దీంట్లో ప్రతిపక్ష పాత్ర ఏదైనా ఉందా, లేదంటే కక్షపూరితంగా ఎవరైనా చేస్తున్నారా ఏంటనేది ఇప్పటికీ ప్రత్యేక బృందాలు కూడా విచారిస్తున్నాయి. అయితే 5గురితో పాటు మెయిన్ గా కీలకంగా 2 మొత్తం 7గురు దీంట్లో పార్టిసిపేట్ చేశారనేది నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ధర్నాలు చేస్తున్నారు. పూర్తిగా ఈ దాడికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆశా, ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన రాయి దాడి ఘటనకు సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు దాడి ఘటనలో రాజకీయ ప్రమేయం ఉందా లేదా అన్నదే ప్రధానమైనటువంటి ఇష్యూగా పరిగణిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎలక్షన్ టైం కావడంతో విజయవాడ వంటి నగరంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బస్సు పైన ప్రయాణిస్తున్న సమయంలో రాత్రి పూట పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగానే చేశారు అన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక ఈ వ్యవహారంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతల ప్రమేయం ఉంది అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే విచారణలో పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వారు కూడా బ్యాక్గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల సపోర్ట్ ఉందన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బోండా ఉమాకు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆయన ప్రమేయం ఉందన్నటువంటి ఒక ఆరోపణ. ఎందుకంటే ఆయన అనుచరులు ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఆయనతో మాట్లాడే ఇదంతా జరిగిందా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీనిపైన ఇప్పటికే చంద్రబాబు కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. కాపులను అణగదొక్కుతున్నారంటూ అటు నిమ్మల రామానాయుడు లాంటి టీడీపీ నేతలు కూడా మండిపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఎన్నికల సమయంలో టీడీపీని పూర్తిగా ఎదుర్కోలేక ఇలాంటి కేసుల్లో అక్రమంగా ఇరికించడం వల్ల టీడీపీ క్యాడర్ ని నాయకులను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ కేసుని ఎలా ఛేదిస్తారు, ఇందులో రాజకీయ ప్రమేయం ఉందా లేదా అన్నది ఒక ఎత్తు అయితే డిజిటల్ ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి అంశం కూడా కీలకంగా మారింది. ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా పోలీసులు ఇప్పటికే పూర్తిగా విచారించారు. దాదాపుగా 60కి పైగా వీడియో ఫుటేజ్ ని కూడా పరిశీలించారు. సంఘటన జరగక ముందు, సంఘటన జరిగిన తర్వాత ఉన్నటువంటి గ్యాదరింగ్, ఆ గ్యాదరింగ్ లో ఉన్నటువంటి యువకులు, అనుమానితులు వీళ్ళందరినీ కూడా పూర్తిగా విచారణ చేస్తారు. ఇంకోవైపు డిజిటల్ ఎవిడెన్స్ లో భాగంగా సెల్ ఫోన్ టవర్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో సెల్ ఫోన్ టవర్లకు సంబంధించినటువంటి డేటాను కూడా సేకరించారు. కొన్ని వేల పోల్ కనెక్షన్లు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సరౌండింగ్స్ లో ఉన్నటువంటి సెల్ ఫోన్ ద్వారా అయినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రైట్ హరీష్, థాంక్స్.